హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో కేవలం 5 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఇన్స్టెంట్ హెల్దీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ స్వీట్ని చాలా ఇష్టంగా తింటారండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మా కోసం అప్పుడప్పుడు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెడుతూ ఉండేది. ఈ స్వీట్ని రోజు ఒకటి తినడం వలన ప్రోటీన్, ఐరన్ మంచిగా మన శరీరానికి లభిస్తుందండి. అలాగే ఈ స్వీట్ని కేవలం 5 నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా హెల్దీ స్వీట్ రెసిపీని చూసేద్దామా? దీనికోసం ముందుగా 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలండి. 1 కప్పు పుట్నాల పప్పుకు గాను సగం కప్పు కంటే కాస్త ఎక్కువగా బెల్లం తీసుకోవాలి. ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువ బెల్లం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బెల్లంని అస్సలు గడ్డలు లేకుండా మెత్తగా తురుముకొని తీసుకోవాలండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చండి. ఎండు కొబ్బరి తీసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలతో పాటు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలను కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ముందుగా గడ్డలు లేకుండా తురిమి పెట్టుకున్న బెల్లంను కూడా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు అలా మిక్సీ పట్టి తీసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత పప్పుల పొడి, బెల్లం బాగా మిక్స్ అయ్యే విధంగా గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/2 కప్పు వరకు వేసుకోవాలండి. ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. జీడిపప్పుని కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పప్పుల పొడి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు స్పూన్తో కలుపుకోవాలి. కాస్త వేడి తగ్గిన తర్వాత స్పూన్ తీసేసి వీడియోలో చూపించిన విధంగా చేతితో గట్టిగా కలుపుతూ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పప్పుల పొడి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని ఎటువంటి క్రాక్స్ లేకుండా రౌండ్గా లడ్డు మాదిరి చుట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. మీకు ఒకవేళ రౌండ్గా ముద్ద సరిగ్గా రానట్లయితే మరొక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా కలిపి ఉండలు చుట్టినట్లయితే లడ్డు షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదే విధంగా మొత్తం అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా కేవలం 5 నిమిషాల్లోనే హెల్దీ పుట్నాల పప్పు లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా హెల్దీ కూడా. ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ లడ్డూ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి మీకు నా వీడియోస్ నచ్చాయా లేదా అన్న విషయాన్ని కూడా మీరు కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.